హాయ్ వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డెవాప్స్. మనం లాస్ట్ 10 డేస్ 1 వీక్ 10 డేస్ ముందు కూడా నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో మీరు ఎక్కడ చూసినా కానీ లాస్ట్ 2 ఇయర్స్ 2.5 ఇయర్ డేటా ఒక కంపెనీది కంప్లీట్గా లాస్ అయింది ఏ టూల్స్ యూస్ చేయడం వల్ల. ఏ టూల్స్ యూస్ చేయడం వల్ల అతను టెరాఫామ్ స్క్రిప్ట్ అప్లై చేశాడు. అప్లై చేయడం వల్ల ప్రొడక్షన్లో ఉన్నటువంటి డేటా లాస్ అయింది. దాని తర్వాత AWS టీమ్తో కనెక్ట్ అయ్యి దాన్ని రికవర్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది అనేసి. ఇది రియల్గా జరిగిందో లేదో అనేది మనం అన్ని న్యూస్ ఛానల్స్ కానీ కొన్ని ఆర్టికల్స్ కానీ చూస్తే కానీ అర్థం కాలేదు. నేను కొన్ని ఆర్టికల్స్ చదివి నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను. అక్కడ 2.5 ఇయర్స్ డేటా లాస్ అయింది అనుకో, ఒకవేళ లాస్ అయినా కానీ అది ఏఐ టూల్ మిస్టేక్ చేయలేదు. ఏఐ టూల్ చేసినటువంటి మిస్టేక్ కాదు. అక్కడ ఇంప్లిమెంట్ చేసినటువంటి డెవాప్స్ ఇంజనీరు అక్కడ కమాండ్స్ ఏదైతే ఏ స్క్రిప్ట్ ఇస్తుందో ఆ స్క్రిప్ట్ని తీసుకుని వచ్చి యాస్టీస్గా పాస్ చేయడం, మన ప్రాంప్ట్ ప్రాపర్గా ఇవ్వకపోవడం. అలానే ప్రొడక్షన్లో మనం టెరాఫామ్ క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పుకుంటాను. ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం. ప్రొఫైల్స్ క్రియేట్ చేసినప్పుడు ఒక ప్రొఫైల్ నుంచి ఇంకో ప్రొఫైల్కి స్విచ్ కాకుండా బై మిస్టేక్గా మనం ఏదైనా స్క్రిప్ట్స్ రన్ చేసినా కానీ అటువంటిప్పుడు కూడా మనకు ప్రొడక్షన్లో డేటా లాస్ అయ్యేదానికి డిలీట్ కమాండ్స్ రన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. దీనికోసం మనం ఈవెన్ దో మీరు ఏ న్యూస్ చేసుకొని స్క్రిప్ట్స్ జనరేట్ చేసినా అది లోయర్ ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేసుకొని ప్రాపర్గా వర్క్ అవుతున్నప్పుడు ప్రొడక్షన్లో రన్ చేసేటప్పుడు కూడా అప్రూవల్ తీసుకొని మళ్ళీ డబుల్ టైం వ్యాలిడేషన్ చెక్ చేసి, అంటే ఇఫ్ కండిషన్స్ రాసి ఓకే ఆర్ యూ షూర్ వాంట్ టు కంటిన్యూ టు డిలీట్ సో రిసోర్సెస్. అందుకని నేను చెప్పేది ప్రొడక్షన్లో డైరెక్ట్గా మనం అప్లై చేసేటప్పుడు కానీ డిస్ట్రాయ్ చేసేటప్పుడు కానీ మనం డ్రై రన్ చేసుకోవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ టెరాఫామ్లో కూడా మీరు అప్లై చేసే ముందు ప్లాన్ కమాండ్ రన్ చేయమని చెప్తాం. ఎందుకని ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు రియల్గా ఎన్విరాన్మెంట్లో క్రియేట్ అవుతుంది అనేది మనకి రియల్గా చూపిస్తుంది. ఓకే మీరు ఓకే అనుకుంటేనే ప్రొసీడ్ అవ్వచ్చు. అందుకని ఏఐ టూల్స్ చాట్‌జీపీటీ కానీ జెమినీ కానీ క్లౌడ్ కానీ ఇప్పుడు యాంథ్రోపిక్ అని యూస్ చేస్తున్నారు థర్డ్. ఆ ఏఐ టూల్స్ నువ్వు ఏఐ టూల్ యూస్ చేసుకొని స్క్రిప్ట్స్ జనరేట్ చేసినా ఆటోమేట్ చేయడానికి ట్రై చేసినా అది ఏ అవుట్పుట్ ఇస్తుంది అనేది మీరు లోయర్ ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటేనే ప్రొడక్షన్లో ఆ స్క్రిప్ట్ని రన్ చేయడానికి అప్రూవల్స్ కోసం పంపించండి. కానీ డైరెక్ట్గా మీకు చాట్‌జీపీటీ ఇచ్చేటువంటి స్క్రిప్ట్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రొడక్షన్లో రన్ చేయొద్దు. ఎందుకంటే ప్రొడక్షన్లో ఉన్నటువంటి డేటా చాలా చాలా క్రూషియల్. మీకు డౌట్ ఉండొచ్చు, ఓకే వాల్యూమ్స్కి బ్యాక్ ఎండ్లో మనం స్నాప్ షాట్స్ క్రియేట్ చేస్తాం కదా, డేటా ఎలా లాస్ అవుతుందని. ఓకే వాళ్ళు ఏదైనా బ్యాక్ ఎండ్లో ఆ స్నాప్ షాట్స్ని వేరే రీజియన్స్లో ఎక్కడన్నా బ్యాకప్ తీసుంటే ఓకే, కానీ అలా రికవరీ చేశారని నేను విన్నాను, కొన్ని ఆర్టికల్స్ నేను చదివాను. ఓకే ఇట్స్ టోటల్లీ డిపెండింగ్ ఆన్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఏఐ టూల్స్ నుంచి ఇచ్చేటువంటి స్క్రిప్ట్ మనం ఇచ్చేటువంటి ప్రాంప్ట్ని బేస్ చేసుకొని ఆల్మోస్ట్ స్క్రిప్ట్ రిటర్న్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు డబుల్ చెక్ చేసుకోండి. ఇటువంటి ఇష్యూస్ ప్రొడక్షన్లో జరగకుండా ఉండాలంటే ప్రతి టూల్లో మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ మీద ఫోకస్ చేయాలి. అది గిట్ కానీ జెన్కిన్స్ కానీ డాకర్ కానీ క్యూబర్నెటిస్ కానీ టెరాఫామ్ కానీ యాన్సిబుల్ కానీ ప్రతి టూల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అందుకని నేను చెప్పేది ప్రతి టూల్లో నేను బెస్ట్ ప్రాక్టీసెస్ చెప్తుంటాను. గిట్లో కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ కమిట్ మెసేజెస్ని ప్రాపర్గా ఇవ్వండి. ఇప్పుడు కూడా ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి బ్లైండ్గా మెర్జ్ చేయకూడదు. పుల్ రిక్వెస్ట్ రేస్ చేసి అప్రూవల్ తీసుకొని మెర్జ్ చేయండి అని చెప్తుంటాను. అలానే కంటిన్యూస్గా కమిట్ హిస్టరీ చేయొద్దు, కంటిన్యూగా కమిట్స్ చేయకూడదు. ఓకే ఏదైనా వేరే బ్రాంచ్కి స్విచ్ అవుతుంటే స్టాషెస్ చేయమంటుంటాను. అలా డాకర్లో కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు డాకర్ ఫైల్ రాసేటప్పుడు కానీ ఇమేజ్ని బిల్డ్ చేసేటప్పుడు కానీ సైజుని తగ్గించడం కానీ అక్కడ మనం రాసేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్ బిల్డ్ చేసేటప్పుడు అలా క్యూబర్నెటిస్లో కానీ ప్రతి టూల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ మన మైండ్లో కానీ ఉంటే మనం వర్క్ చేసేటప్పుడు ప్రతి కాన్సెప్ట్ మీద మనం వర్క్ చేసేటప్పుడు ఆ బెస్ట్ ప్రాక్టీస్ మన మైండ్లోకి వస్తుంది. కాబట్టి మనం ఈజీగా ఇటువంటి ప్రొడక్షన్ ఇష్యూస్ని రాకుండా ప్రొటెక్ట్ చేసుకునేటువంటి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. వేరే టీం మెంబర్లో మన టీంలో వేరే వాళ్ళు చేస్తున్నా కానీ మనం కోడ్ రివ్యూ కోసం అప్రూవల్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం దాన్ని ప్రాపర్గా అప్రూవల్ ఇచ్చేటప్పుడు డబుల్ టైం మనం చెక్ చేసుకొని కూడా ఇవ్వగలం. ఓకే థ్యాంక్ యూ గైస్, ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.